సో ఈరోజు టాపిక్ తెలంగాణ యాజ్ అ డిస్టింక్ట్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. అంటే మిగతా దాంతో కంపేర్ చేస్తే మిగతా స్టేట్లో ఉన్న మిగతా పార్ట్, దేశంలో ఉన్న మిగతా పార్ట్తో కంపేర్ చేస్తే తెలంగాణకి ఎట్లాంటి యూనిక్ ఐడెంటిటీ ఉంది. అది జాగ్రఫికల్ ఫీచర్స్ అవ్వండి, కల్చరల్, సోషల్, పొలిటికల్, ఎకనామిక్ ఫీచర్స్. సో మన తెలంగాణకున్న యూనిక్ ఫీచర్స్ ఏంటో చెప్పాలి మనం. కమింగ్ టు ఫస్ట్ థింగ్, జాగ్రఫీ. సో ఇప్పుడున్న తెలంగాణ వేరు, 1948లో ఫామ్ అయిన తెలంగాణ వేరు. అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడున్న తెలంగాణ డిస్ట్రిక్ట్స్తో పాటు ఈ 3 కన్నడ డిస్ట్రిక్ట్స్, 5 మరాఠవాడ డిస్ట్రిక్ట్స్, 8 తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపిన 16 జిల్లాల హైదరాబాద్ స్టేట్. అది పాపులేషన్ చూసుకుంటే కన్నడ వాళ్ళు ఒక 11% ఉంటారు, మరాఠవాడ వాళ్ళు 25%, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 50% ఉంటారు. ఇది మెయిన్గా. సో విస్తీర్ణం చూసుకుంటే 82,698 మైల్స్ స్క్వేర్. ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రిటిష్ వాళ్ళది ఎంత ఉందో ఏరియా అంత ఉంటుంది ఏరియా ఇక్కడ. రఫ్లీ ట్రాన్స్లేటింగ్ 2,14,000 కిలోమీటర్లు. ఇది ఒక 12% మాత్రం దక్ని మాట్లాడతారు. దక్ని అంటే ఏంటి తర్వాత చెప్తాను. అది మిక్స్చర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. అది ఎలా ఇవాల్వ్ అయింది అని మీకు చెప్తాను మళ్ళీ తర్వాత. ప్రజెంట్ ఏంటి, ఇప్పుడున్న తెలంగాణలో 112,000 కిలోమీటర్లు ఉన్నాయి. అది 33 డిస్ట్రిక్ట్స్. అప్పుడు తక్కువ ఉండేవి, తర్వాత పెరిగినాయి. అది తర్వాత మెయిన్గా మనం ఏంటి, డెక్కన్ ప్లాట్యూ అంటే దక్కన్ పీఠభూమి ఎలివేషన్లో ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. యావరేజ్లో 500 to 730 మీటర్స్ ఎబోవ్ సీ లెవెల్. ఇంకా మన దగ్గర ఏముంటుంది, పీఠభూమి ఉన్న దగ్గర అన్ని చోట్ల జార్ఖండ్, ఛత్తీస్గఢ్ చూసాం కదా, మంచి నిక్షేపాలు ఉంటాయి. మన దగ్గర కూడా ఉంది. అదేంటంటే సింగరేణి కోల్. దాంతోపాటు మన దగ్గర నదులు మెయిన్గా కృష్ణా గోదావరి నదులు ఉంటుంది. కృష్ణా గోదావరికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా 70% తెలంగాణ నుంచే ఉంటుంది. అందరికన్నా చాలా ఎక్కువ పర్సంటేజ్ అనేది మనకు ఉంటుంది. ఇవి జాగ్రఫికల్ ఫీచర్స్. నెక్స్ట్ కమింగ్ టు ఎకనామిక్ ఫీచర్స్. ఎకనామిక్ ఫీచర్స్లో ఏముంటుందంటే అప్పుడు ఏంటి, మొత్తం మంది వ్యవసాయ ఆధారిత. 1948లో మొత్తం వ్యవసాయ ఆధారితం. ఈ రోజు అంటే మనం టెరిషరీ సెక్టర్లో, ఐటీలో అవన్నీ భూమి అయ్యాం, కానీ ఒకప్పుడు 1948లో వ్యవసాయ ఆధారిత భూమినే ఉంది. సో మనం ఇటు వ్యవసాయ ఆధారితలో ఏంటంటే 86% రూరల్ పాపులేషన్ వాళ్ళే ఉండేవాళ్ళు. సో ఓన్లీ 13% వరకు అర్బన్ పాపులేషన్. అంటే ఏంటి, మెజారిటీ వాళ్ళందరూ ఊర్లలోనే ఉన్నారు, కొంతమంది మాత్రమే సిటీస్లో ఉన్నారు. అది ఓకే. ఎలాంటి భూమి మంది, నల్లరేగడి భూమి. నల్లరేగడి భూమి అంటే అది కొంచెం మాయిశ్చర్ని మంచిగా ఏమంటారు దాన్ని, వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయింది. సో మాయిశ్చర్ని బాగా తీసుకుంటుంది అది. సో దీనికి తోడు మరి వాటికి వాటర్ ఎట్లా, మనది ఆల్రెడీ డ్రై భూమి, అందుకే మనం ఏం చేస్తున్నాం, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ చేస్తున్నాం. డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే తక్కువ వాటర్ ఉన్న, యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే 500 mm, లెస్ దాన్ 500 mm రెయిన్ఫాల్ ఉన్న ప్లేసెస్ అన్నిటి దగ్గర చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్. అంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, డ్రై ఉంటుంది, అట్లాంటి ప్లేసెస్లో మనం చేస్తాం ఇది. అది డ్రై ల్యాండ్ ఫార్మింగ్. సో మనకి వాటర్ రావాలి కదా. మనకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం, కాకతీయుల కాలం నుంచి మనకు చెరువుల ఆధారిత వ్యవసాయం చేస్తాం మనం. ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది మనకి. అందుకే ఇప్పుడు ఏం చేశారు, మనం మిషన్ కాకతీయ అని పెట్టారు ఆ పేరు. ఎందుకు, కాకతీయుల కాలంలో మనం చాలా చెరువులు ఉన్నాయి, భద్రకాళి దగ్గర పాకాల చెరువు, అట్లా చాలా చెరువులు ఉండడం వల్ల వాటి ఆధారంగా మనం వ్యవసాయం చేసేవాళ్ళం. సో ఏంటంటే వరి అనేది ఇప్పుడు వచ్చింది, కానీ 1990s గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వచ్చింది, కానీ ముందు మనకి ఎప్పుడు వరి ఉండకపోయేది. చెరువులకు ఆనుకున్న జస్ట్ ఆ బార్డర్లో ఉండే వాటికి ఎక్కడ బాగా వాటర్ వస్తాయి అనే వాటి దగ్గరనే వరి ఉండేది. మిగతా అన్ని వాటి దగ్గర మిల్లెట్స్ అంటాం కదా, అవన్నీ పండించుకునే వాళ్ళం. పెసర్లు, సద్దలు, మక్కలు, జొన్నలు, ఇవన్నీ మన దగ్గర ఇప్పుడు కూడా కొన్ని ఏరియాస్లో చూస్తే మనకు ఉంటుంది. స్పెసిఫిక్గా మన మెదకు, ఈ ప్రజ్ఞాపూర్, గజ్వేల్ ఏరియాలన్నిట్లో మక్కలు పండుతాయి. అట్లా ప్రతి ఒక్కొక్క ఏరియాకి కొన్ని యూనిక్ వండేవి. మోస్ట్లీ మనం డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ద్వారా చేసుకుంటాం. ఇంకోటి ఏంటి, మనకు ఫుడ్, ఫారెస్ట్ మైనర్ ప్రొడ్యూస్ అంటే అడవిలో దొరికేవి చిన్న చిన్నవి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం తినేటోళ్ళం. సో ఒకటి వ్యవసాయ ఆధారిత
ఎకానమీ, ఇంకోటి ఫారెస్ట్ మైనర్ ప్రొడ్యూస్, ఈ రెండు కలిపి. సో అందుకే మన దగ్గర పుష్కలంగా నీళ్ళు లేవు కాబట్టి మనం ఎప్పుడైనా సంక్రాంతి మనకు పెద్ద పండగ కాదు, మనకు ఓన్లీ దసరా పెద్ద పండగ. దసరాతో పాటు సద్దుల బతుకమ్మ ఇవన్నీ కలిపి మనం పెద్ద పండగ చేసుకుంటాం. మీరు జనరల్గా హిస్టరీలో చూస్తే ఎక్కడైతే వాటర్ బాగా పండుతుందో అక్కడ చోట సంక్రాంతి బాగా చేసుకుంటారు. అంటే లైక్ ఇప్పుడు ఆంధ్రలో కానీ తమిళనాడులో కొన్ని ఏరియాస్, మళ్ళీ అక్కడ మనం అస్సాం పోతే బిహు అనే అంటారు ఫెస్టివల్. అట్లా ఆ ఏరియాస్ లో వాటర్ బాగా సమృద్ధిగా ఉన్న ప్లేస్లల్లా బాగా చేసుకుంటారు సంక్రాంతి పండుగ. సో మన దగ్గర మొత్తం దసరా ఫేమస్ ఎప్పుడైనా. అది తర్వాత 1948 టైంలో ఇంకా అప్పుడప్పుడే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ముందు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడున్న ఈ హైదరాబాద్ ఇక్కడ రాసి ఉంది కదా, హైదరాబాద్ డెక్కన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ 1877 వచ్చింది. అట్లా స్లోగా తర్వాత ఒక్కొక్కటి రావడం మొదలుపెట్టినాయి ఇండస్ట్రీస్. కానీ ఏంటంటే 86% రూరల్ ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వ్యవసాయం మీదనే ఆధారపడరు. అది ఇంకా వాళ్ళ మనం తినే మందం పండించుకున్నాం. అట్లా పెద్ద కమర్షియల్ స్కేల్లో ఉండకపోయేది. కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే ప్రాజెక్టులు కట్టారో, నిజాం సాగర్ ఎక్కడైతే నిజామాబాద్లో కట్టారో అలాంటి ప్లేస్లలో మాత్రమే కొంచెం కమర్షియల్ లెవెల్లో ఉండేది, మిగతా చోట్లంతా సస్టైనబుల్ లెవెల్లోనే ఉండేది. సో ఈ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో, ఈ నిజాం షుగర్స్, విఎస్టీ తెలుసు కదా, టొబాకో మన ముషిరాబాద్లో ఉంటాయి. సింగరేణి మీకు తెలుసు 5-6 డిస్టిక్లో ఉంటుంది. ఇటు రామగుండం నుంచి మొదలు పెడితే అటు ఖమ్మం వరకు మొత్తం ఒక బెల్ట్ అంటారు దాన్ని, మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ అంటారు. కంపెనీ కూడా ఉంది సింగరేణి కోల్రీస్. ఇప్పుడు నిజాం షుగర్స్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు మూసేశారు, దాని మీద నడుస్తుంది. తర్వాత కోరుట్లలో పేపర్ ఇండస్ట్రీ ఉండేది, ఇవన్నీ ఉండేవి ఆ టైంకి. అయితే ఏంటంటే ఈ ఊర్లలో ఉన్నప్పుడు ఈ భూస్వాములు వాళ్ళందరూ బాగా కష్టపెట్టేటోళ్ళు, మన దళితుల్ని కానీ పేదవాళ్ళని కానీ వాళ్ళు కష్టపడేటోళ్ళు. ఇక ఆడేడ భూమి లేనప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే, నీ అమ్మ ఏడ భూమి లేదు మనకి, ఈడు ఉండేం చేస్తాం, వాడికి కింద పని చేయడం ఎందుకని అప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్కి రావడం మొదలుపెట్టారు ఆ టైంలో. అది అప్పుడప్పుడే జరుగుతుంది ఇదంతా. నెక్స్ట్ ఎకనామిక్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు సోషల్ అంటే ఏంటంటే, తెలంగాణలో స్పెషాలిటీ ఏంటంటే ఒక కులం ఉంటుంది, దాంతోపాటు అశీరత కులం ఉంటుంది. అశీరత కులం అంటే ఆశ్రిత కులాలు ఇవి ఏంటంటే మన డిపెండెంట్ క్యాస్ట్స్. ఒక క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్యాస్ట్ వాళ్ళ కథలు చెప్పేవాళ్ళు, వాళ్ళ కింద పని చేసేవాళ్ళు, వాళ్ళ పండగలు వచ్చినప్పుడు వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు, వీళ్ళంతా డిపెండెంట్ క్యాస్ట్ అంటారు అనమాట. సో ఏం చేస్తారంటే ఈ కులం ఉన్న వాళ్ళు, ఈ కులం వాళ్ళు ఆశ్రిత కులం వాళ్ళకి ఏమి ఇస్తారంటే వాళ్ళు పండించుకున్న ధాన్యంలో కొంచెం ఇవ్వడము, వాళ్ళకున్న మనీలో కొంచెం ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. అట్లా వీళ్ళు బతుకుతారు. సో కులాలు ఆశ్రిత కులాలు కలిసి బతికేవాళ్ళు అట్లా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒగ్గు కథ చెప్తారు. ఇది మన యాదవ్స్ కోసం చెప్తారు, వాళ్ళ ఆశ్రిత కులాలు వాటి కోసం చెప్తారు. నెక్స్ట్ డక్కలి కథ అనేది మాదిగల కోసం. ఇంకా వీరముష్టి వాళ్ళు ఎప్పుడైనా వినుంటారు, వీరముష్టి వాళ్ళు కోమటి వాళ్ళ గురించి స్టోరీస్ అవన్నీ చెప్తుంటారు. ఏమైనా పండగలైనా ఎవరైనా చనిపోయినా అలాంటప్పుడు వచ్చి స్టోరీస్ చెప్తుంటారు. అది సోషల్ పిక్చర్ ఏంటంటే ఆ టైంలో 86% హిందూస్. మొత్తం మీకు తెలుసు ఫస్ట్ ముస్లిం కింగ్డమ్ ఏంటి, కుతుబ్ షాహీ తర్వాత నిజాం. ఇంతమంది ఉన్నా కూడా మెజారిటీ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ ఎప్పుడు హిందూస్. సో ఓన్లీ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, స్పెసిఫిక్గా వికారాబాదు, అటు ఔరంగాబాదు, ఇట్లా స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. మిగతా చోట్ల మొత్తం హిందూసే ఎక్కువ ఉండేవాళ్ళు. 1% అంటే మన బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళు, పార్సీసు, క్రిస్టియన్స్, వాళ్ళంతా ఈ 1%లో ఉంటారు. అది కమింగ్ టు దళిత్స్ గురించి ఏంటంటే ఎస్సీస్లో ఏంటంటే తెలంగాణలో మాదిగ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే మీరు ఇప్పటివరకు చూసినా కూడా ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనే కేసు ఏదైతే అయిందో, రీసెంట్గా చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పిందో, అది ఎక్కువగా తెలంగాణలో ఉంటుంది. ఎంఆర్పిఎస్ అని మందకృష్ణ మాదిగ గారి మూమెంట్ అది. సో మాదిగ వాళ్ళకి ఏంటంటే మాల వాళ్ళు కొంచెం వెల్ ఆఫ్ ఉంటారు మాదిగల కన్నా. అంటే ఏంటంటే పీడిత కులాల్లో ఇంకా బ్యాక్వర్డ్ ఉన్నవాళ్ళు. సో అందుకని సబ్ క్లాసిఫికేషన్ అడిగారు. సో తెలంగాణలో బేసికలీ మాదిగ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది మాల పాపులేషన్ కన్నా. ఎస్టీస్ విషయంలో వచ్చేస్తే గోండ్స్ ఉంటారు, లంబాడీస్, చెంచులేమో మన ఇక్కడ ఉంటారు, నల్లమల్లి ఏరియా, ఆమ్రాబాదు, నాగర్ కర్నూలు, అక్కడక్కడ ఎక్కువ చెంచులు ఉంటారు. ఇంకా రిలీజియన్కి వచ్చినప్పుడు శైవం ఎక్కువ ఉంటుంది మన దగ్గర, వైష్ణవం కన్నా శైవం ఎక్కువ ఉంటుంది. ఆంధ్ర సైడ్ కొంచెం వైష్ణవం ఎక్కువ ఉంటుంది, మన సైడ్ శైవం. ఇటు కొంచెం కర్ణాటక, అటు మహారాష్ట్ర మధ్యలో ఉన్న ఏరియా, ఈ ఏరియా ఎక్కువగా శైవం ఉంటుంది.
కమింగ్ ప్రతి ఊరికి ఏంటంటే అన్ని చోట్ల ఉన్నట్టు ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే విలేజ్ లెవెల్లో బలోద్దార్స్ అని ఉండేవాళ్ళు. బలోద్దార్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే బలోత్ అంటే మనం ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కొంచెం వాళ్ళకి వాళ్ళు పండించుకున్న దాంట్లో కొంచెం ఇస్తారనమాట. దానికి వీళ్ళు రివర్స్లో ఏం చేస్తారంటే బలోద్దార్ అనే వాళ్ళు లైక్ విలేజ్ సర్వెంట్ లాగా ఉంటాడు. సో అంటే ఊరు మొత్తానికి పని చేయాలి. కానీ రాను ఏమవుతుంది, వీళ్ళు ఊరు మొత్తం పని చేయకుండా ఎవరైతే బాగా మనీ ఉన్నాయో వాళ్ళ దగ్గర, దొరల దగ్గర, వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర పని చేయించుకుంటోళ్ళు, గడిలల్లో అక్కడిక్కడ చేయించుకుంటోళ్ళు. ఇక ఊరు మొత్తానికి పని చేసేది ఏముండదు, ఆ ల్యాండ్ తీసుకోవడం, ఆ వాళ్ళ దగ్గర వాళ్ళ చేతినే పని చేయించడం. ఇంకోటి ఇది వెట్టి బేగర్ అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం. ఎట్లుంటదంటే లోన్ ఇస్తారు, మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది వాళ్ళకి లోన్ ఇస్తారు, లోన్ ఇచ్చి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ పెడతారు, అది ఎప్పటికీ వాళ్ళు కట్టలేరు, ఇక వాళ్ళు స్లేవరీ లాగా పనిచేస్తుంటారు. అది వెట్టి బేగార్. అయితే వెట్టి బేగార్ సిస్టమ్ అనేది 1911లోనే నిజాం నిషేధించిండు. కానీ ఇంకా చాలా విలేజెస్ లో అట్లా ఏదో ఒక రూపంలో లిటరల్ గా కాకపోయినా వేరే దాంట్లో ఉండేది. తర్వాత జోగిని వ్యవస్థ. జోగిని ఏంటంటే ఊరికి ఒకరిని డొనేట్ చేస్తాం అనమాట. ఒక ఫీమేల్ డెడికేట్ చేస్తారు. దేవదాస్ సిస్టమ్ అని చూస్తాం కదా, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. దేవదాస్ సిస్టంలో అప్పర్ క్యాస్ట్ ఉమెన్ పెడితే జోగిని దాంట్లో లోవర్ క్యాస్ట్ ఉమెన్ పెడతారు. పెట్టి ఏం చేస్తారు, ఇప్పుడు ఏదైనా కరువు కాటకాలు అట్లా వచ్చినాయి అనుకో మొక్కుకుంటారు. ఇట్లా ఊరికి మన ఒక అమ్మాయిని మనము దేవుడికి అంకితం చేద్దామని జోగిని ఇస్తారు. కాకపోతే రాను ఏమైందంటే అక్కడున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల ఈ జోగిని వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ గా మారిపోతారు. వాళ్ళకి పిల్లలు పుట్టినా ఎవరి పిల్లలు ఎవరో ఏందో తెలియదు. అట్లాంటి బ్యాడ్ కండిషన్స్ ఉండేటోళ్ళు. ఆ జోగిని వ్యవస్థ కోసం మన స్వాతంత్రం వచ్చా కూడా చాలా ఉద్యమాలు అయినాయి. అవన్నీ అయిపోయినాక లాస్ట్కి ఇప్పుడు జగన్ మిత్ర మండలి అని ఉండేది, చాలా ఉండేవి. అవన్నీ కలిసి లాస్ట్కి జోగిని వ్యవస్థ ఆల్మోస్ట్ ఇప్పుడు నిల్ అయిపోయింది. ఇంకా కొన్ని దాంట్లో ఉందని కొన్ని రిపోర్ట్లు చెప్తాయి, కానీ ఆల్మోస్ట్ డన్. అది ఇంకా దళిత్ మూవ్మెంట్స్ ఏంటంటే భాగ్యరెడ్డి వర్మ గురించి పక్కా తెలుసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ కన్నా ముందే దళితుల హక్కుల కోసం పోరాడినోడు భాగ్యరెడ్డి వర్మ. తర్వాత ఇంకొక ఆయన వెంకట్రావు. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఏంటంటే దళిత్స్ కోసం సపరేట్ స్కూల్స్ పెట్టేటోళ్ళు. వేరే దగ్గర అయితే వివక్ష ఉంటుందని వాళ్ళ కోసం సపరేట్ స్కూల్ పెట్టాలి, వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా పైకి రావాలంటే విద్య ఒక్కటే మార్గం అని భావించి దళిత్ స్కూల్స్ పెట్టిండు. భాగ్యరెడ్డి వర్మ గారు పెడతారు. అంబేద్కర్ కూడా ఒక వ్యాసంలో రాస్తాడు, హైదరాబాద్ సంస్థానంలో దళితుల కోసం సపరేట్ గా కృషి మంచిగా జరుగుతుందని రాస్తాడు. ఇది సోషల్ సీన్ మొత్తం. నెక్స్ట్ కమింగ్ టు కల్చరల్ ఏంటంటే అందరూ తెలంగాణ అంటే సౌత్ అనుకుంటారు, కానీ ఏంటంటే నార్త్ సౌత్ రెండు సంగమం. ఇట్స్ ఆల్వేస్ ఏ కాంపోజిట్ కల్చర్. ఎందుకంటే ఇట్ సైడ్ మీకు నార్త్ లో ఉన్నట్టు కండిషన్స్ ఉంటాయి, మళ్ళీ లాంగ్వేజెస్ కూడా అట్లే ఉంటాయి. ఈ దాక్ని అని ఇందాక మీకు చెప్పిన కదా, అది ఎందుకు ఇక్కడ చెప్తున్నా. దాక్ని అంటే ఏంటంటే దక్కని లాంగ్వేజ్ ని దాక్ని అంటారు మన దగ్గర. ఎందుకంటే చాలా మిక్స్ ఉంటుంది. ఫస్ట్ మన వాళ్ళెవరు, పర్షియన్స్, అంతే కదా, మన వచ్చిన వాళ్ళు పర్షియన్స్ తర్వాత ఉర్దూ వచ్చింది. మీకు తెలుసు 1884 వరకు పర్షియన్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్, తర్వాత ఉర్దూ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. సో దాక్ని లాంగ్వేజ్ లో పర్షియన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఉర్దూ లాంగ్వేజ్ ఉంటుంది, ప్లస్ తెలుగులో కొన్ని పదాలు, కన్నడలో కొన్ని పదాలు, మరాఠాలో కొన్ని పదాలు, హిందీలో కొన్ని పదాలు, అన్ని మిక్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఉర్దూలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. మన హిందీకి మన ఉర్దూకి నార్త్ ఉర్దూకి డిఫరెంట్ ఉంటుంది. అది లక్నోయి ఉర్దూ, మన ఉర్దూ డిఫరెంట్ ఉంటుంది. దాని మీద కూడా ఉంటుంది గొడవ అవుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉర్దూ లాంగ్వేజ్ ఉన్నందుకు మొత్తం లక్నో ప్రొఫెసర్స్ తెస్తారు. సో ఆ ఉర్దూ డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది, అది మనకి తర్వాత చెప్తాను. మరాఠీస్ ప్లస్ కన్నడ, అన్ని లాంగ్వేజెస్ కలిసి ఉంటుంది, మిక్స్ లాంగ్వేజ్ అనమాట. ఈ ఒకలాగా చెప్పాలంటే నార్త్ కి సౌత్ కి జంక్షన్. అటు నార్త్ కాదు, ఇటు సౌత్ కాదు, తెలంగాణ. అది కల్చరల్. ఇంకేందంటే మనలందరికీ సమష్టి పండుగలు చేసుకుంటారు, సామూహిక సమష్టి పండుగలు. అంటే మన కాడ ఏ పైసలు ఉన్నా లేకున్నా, ఏదున్నా, గింజున్నా గిత్తున్నా అందరం కలిసి చేసుకుందాం అనే ఒక మెంటాలిటీ. అందుకే మన బతుకమ్మ కానీ బోనాలు కానీ అన్ని సామూహిక పండుగలు ఉంటాయి. సదర్ విన్నర్ ఎప్పుడైనా హైదరాబాద్లో ఉంటుంది. సదర్ ఫెస్టివల్ అంటే మన యాదవ్స్ చేస్తారు. ఒక దున్నపోత వస్తుంది, అది పెద్దగా ఉంటుంది. అది దాంతో జాతర ఉంటుంది, జాతర లాంటిది ఉంటుంది, ఒక ప్రొసెషన్ ఉంటుంది. ఇది సదర్ ఫెస్టివల్ అంటారు, యాదవ్స్ చేస్తారు.
దాని తర్వాత ఫెయిర్స్ అంటే ఏంటి? జాతరలు. ఈ జాతరలు ఏంటి? సమ్మక్క సారక్క. సో మన ప్రకృతి పండుగలు చేస్తాము. ఆ ఈ బతుకమ్మ కూడా అంతే కదా. అట్లా తర్వాత దీనికి తోడు మనకంటూ కొన్ని యూనిక్ ఉన్నాయి. అదేంటంటే పేరిణి నృత్యం. ఇప్పుడు మన రాష్ట్ర డాన్స్ అదే రాష్ట్ర నృత్యం పేరిణి నృత్యం. పేరు నృత్యం ఏంటంటే పేరిణి శివతాండవం అంటారు దీన్ని. ఇదేంటంటే వార్ డాన్స్ ఎప్పుడంటే కాకతీయుల కాలంలో వారికి వెళ్లే ముందు ఈ డాన్స్ వేసేవాళ్ళు. పేరుని నృత్యం అంటారు. తర్వాత దీన్ని అది మరుగున పడిపోతే తర్వాత కాకతీయ టైంలో కట్టిన టెంపుల్స్ మీద ఉన్న స్కల్ప్చర్స్ ని చూసి మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేస్తారు. ఓకే, అప్పుడు ఇట్లా యుద్ధం ఉండేది, అందులో చూసి ఒక్కొక్క పోస్టర్ చూసి దాన్ని బట్టి మళ్ళీ తయారు చేస్తారు. సో రివైవల్ లాంటిది. తర్వాత ఒగ్గు కథ మీకు చెప్పాను. యక్షగానం మెయిన్ కర్ణాటకలో ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటుంది, బికాజ్ అంతా మిక్స్డ్ కల్చర్ కాబట్టి. ఇది కల్చరల్ సీన్ 1948 తెలంగాణ. నెక్స్ట్ పొలిటికల్ ఏముంటదంటే బేసికల్లీ పార్టీస్ మీద బ్యాన్ చేస్తారు. ఇండియా మొత్తము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంటుంది. హైదరాబాద్ లో మాత్రం అలో చేయడు నిజాం. బయట ఉన్నవి ఏమి నడవవు, మన కాడ ఏది ఉందో అదే నడుస్తుందని. సో అప్పుడు ఏమైందంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని సపరేట్ గా పెట్టుకుంటారు. మళ్ళీ ఈ తర్వాత మనం ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చాక తర్వాత దీన్ని మార్చి మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఒక యూనిట్ లాగా మార్చేస్తారు. అది ఉంటది. ఆర్య సమాజ్ ఉంటది. రామానంద తీర్థ వాజ్ సిగ్నిఫికెంట్ గై. రామానంద తీర్థ తర్వాత కమ్యూనిస్టులు. ఆంధ్ర మహాసభలు అవుతాయి. ఆంధ్ర మహాసభలు ఏంటంటే కొంచెం నిజాం రెస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం మైల్డర్ ఫార్మ్స్ లో అవుతాయి. అప్పట్లో కొన్ని ఇది కూడా ఇచ్చేవాళ్ళు, జియో గస్తీ నిషాన్ అని. ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఎవరు బయటికి వెళ్ళొద్దు. మనం ఇప్పుడు 144 సెక్షన్ అంటాం కదా, అట్లాంటి సెక్షన్. రాత్రిపూట ఎవరు కలవద్దు, మీటింగ్ పెట్టొద్దు, ఇట్లాంటి చాలా ఉంటాయి అనమాట. దాన్ని గస్తీ నిషాన్ అంటారు. సో ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ మధ్యలో అప్పటికి మనలు కొన్ని యాక్టివిటీస్ అన్ని చేస్తారు. ఇది నిజాం సిస్టమ్ ఏంటంటే ఒరిజినల్గా అతనికంటే ఏ సిస్టమ్ లేదు, మొత్తం ఫ్యూడల్ వ్యవస్థనే. ఫ్యూడల్ వ్యవస్థ అంటే ఏంటి? ఈ జాగీర్దార్స్ మీద జాగీర్దార్స్ మీద డిపెండ్ అవుతాడు. దేనికి? అతని మిలిటరీ పవర్కి కొంచెం, తర్వాత ట్యాక్స్ కోసం, ఇవన్నీ వీళ్ళ మీద డిపెండ్ అవుతాడు. సో బేసికల్లీ సొంత వ్యవస్థ ఏం లేదు, అదంతా జాగీర్దారి వ్యవస్థనే. సో ల్యాండ్స్ మొత్తం 100% అనుకోండి, దివానీ ల్యాండ్స్ 60% ఉంటాయి, జాగీర్దార్ ల్యాండ్స్ ఒక 30% ఉంటాయి, సర్ఫేకాజ్ ల్యాండ్స్ ఒక 10% ఉంటాయి. సర్ఫేకాజ్ అంటే ఏంటంటే ఇది సర్ఫేకాజ్ కింద ఏంటంటే నిజాంకి తన పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇందులోంచి వస్తాయి. అది సర్ఫేకాజ్. మళ్ళీ ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మనము సాలార్ జంగ్ రిఫార్మ్స్ వచ్చినప్పటి నుంచి దాని తర్వాత వచ్చిన ఆ హిస్టరీ దాంట్లో చెప్పుకోవచ్చు. రఫ్ గా అయితే ఇది సర్ఫేకాజ్. ఇదే టైంలో ఏమవుద్దంటే పొలిటికల్ గా 1948లో మనకి స్వాతంత్రం అనేది వస్తుంది. 1948 17 సెప్టెంబర్ వస్తుంది. కానీ దీనికన్నా ముందే ఏమవుతుందంటే గొడవలు అనేవి మొదలైతాయి. ఎందుకు? ల్యాండ్స్ గురించి. భూస్వాములకి పేదవాళ్ళకి మధ్యలో యుద్ధాలు జరుగుతుంటాయి. దాన్ని మనం పెజెంట్స్ రిబేలియన్ అంటాం. 1946 నుంచి ఆల్మోస్ట్ 1949 మళ్ళీ మిలిటరీ వాళ్ళందరూ వచ్చి దాన్ని కంట్రోల్ చేసేంత వరకు పెద్దగా అవుతుంటది. దీనికి ఏంటంటే కమ్యూనిస్టుల అండతో వీళ్ళు భూస్వాములు ఎదురిస్తుంటారు. ఇది అంతే. ఇక్కడ ఈ 1948 టైంలో సేమ్ మీకు తెలుసు. దీనికన్నా ముందు ఏమైందంటే నిజాము విత్ రజాకార్స్ అంటే ఏం లేదు, ఒక ఆర్మీ అండర్ కాసిం రిజ్వీ. వీళ్ళంతా ఏంటంటే ఈ పిజెంట్ రిబెలియన్ ని ఎలా సర్ప్రెస్ చేయాలి అనే ప్లాన్ వేస్తుంటారు. అందులోనే ఇన్సిడెంట్స్ ఉంటాయి. బైరాన్పల్లి. సో అప్పుడు ఏమవుతుందంటే మాస్ మర్డర్ చేస్తారు. అరే మా మీదనే తిరగబడతారా మీరు, అంత పెద్దోళ్ళు అయినరా అని అహంకారంతో చంపేయడం మొదలు పెడతారు. బైరన్పల్లి ఒకటి, గుండ్రంపల్లి ఒకటి. ఇప్పుడు కూడా మనం హైదరాబాద్ నుంచి విజయవాడ ఇట్లా హైవేలో పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుండ్రంపల్లి అని. ఇది కూడా అదే. ఎవరైతే తిరగబడ్డరో వీళ్ళు గుర్రాల మీద వచ్చి ఈ రజాకార్స్ అందరు కలిసి ఎవరైతే తిరగబడ్డరో వాళ్ళందరినీ చంపేయడం అట్లాంటివి చేసేది. అట్లా ఇది మొత్తం పిక్చరు. అది తెలంగాణ డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్. అందులో జాగ్రఫీ చెప్పుకున్నాము. ఇందులో ఏమేమి ఉంటది, ఎంతెంత నిక్షేపాలు ఏముంటాయి, నదులు ఏముంటాయి,
ఎంత ఏరియా ఉంది, ఎంత విస్తీర్ణం, ఇది మొత్తం మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఎకనామిక్ కండిషన్, భూమి భూమి ఇవ్వనుకుంటే ఆందే బలం చెప్పినాం కదా. అంటే ఏంది? ల్యాండ్ ఈజ్ ద రిసోర్స్, హూఎవర్ కంట్రోల్స్ ఇట్ ఈజ్ ద బాద్షా. సో వ్యవసాయం ఆధారిత ఎట్లా ఉంది, రూరల్ పాపులేషన్ ఎట్లుంది, ఏం పండించేటోళ్ళము, అప్పట్లో ఇండస్ట్రీస్ అప్పుడప్పుడు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ మాట్లాడుకున్నాము. దాని తర్వాత సోషల్ పిక్చర్కి వచ్చేసరికి కులాలు, ఆశ్రిత కులాలు, తర్వాత ఏ క్యాస్ట్ ఎట్లున్నాయి, ఎలాంటి సోషల్ ఈవిల్స్ ఉన్నాయి, జోగిని, వెట్టి, బెగార్ ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ కల్చరల్ థింగ్. కల్చరల్ చెప్పాను కదా, నార్త్ కి సౌత్ కి జంక్షన్ లాంటిది. అటు నార్త్ అనలేము, ఇటు సౌత్ అనలేము, అంది కలిపి మిక్స్. దాక్ని లాంగ్వేజ్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. మనకి అందరికీ సామూహిక సమష్టి పండుగలు ఉంటాయి. పేరుని శివతాండవం ఉంది. లాస్ట్ పొలిటికల్. పొలిటికల్ ఏంటంటే బ్యాన్ ఉండడం వల్ల లిమిటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి, బట్ వాళ్ళకి ఎంత కుదిరితే అంత సీక్రెట్ గా చేయడం, అందరినీ చైతన్యపరచడంలో చాలా వరకు సఫలీకృతమైంది. సో 1946 ఏమో పెజెంట్స్ రెబెలియన్ ఉండే, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇది పీజెంట్స్ రెబెలియన్ అనేది భారతదేశ విలీనానికి సంబంధం లేకుండా జరుగుతుంది ప్యారల్. ఒక సైడ్ ఇది అయితేనే ఉంది, ఇంకో సైడ్ ఇది అయితేనే ఉంది. అట్లా అది మొత్తం ఎట్లా ల్యాండ్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసినా మొత్తం డిస్కస్ చేసినాము. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ మనకి ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ పీపుల్ ఆఫ్ తెలంగాణలో ఉంటాయి మన క్యాస్ట్స్, ట్రైబ్స్, రిలీజియన్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా మన తెలంగాణ సోషల్ పిక్చర్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి మోస్ట్లీ మనకి అండర్స్టాండింగ్ ఉపయోగపడతాయి. పైగా ఏంటంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మొత్తం చదువుతున్నప్పుడు ఓన్లీ ఎగ్జామ్ కోసం చదివితే మీకు మార్కులు రావు. ఇది మన చరిత్ర అనుకొని మీరు ఓన్ చేసుకొని చదివితేనే వస్తుంది. ఏదో ఒక ఎగ్జామ్ కోసం చదివినాం, ఈ పాయింట్లు ఉన్నాయి, 4 పాయింట్లు ఉన్నాయి, రాసినామా అంటే నడవదు. ఈసారి మీరు చూడండి, కావాలంటే మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఓన్లీ ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ తీసుకున్న వాళ్ళందరికీ చాలా తక్కువ మార్కులు వచ్చినాయి 150 మార్క్స్ పేపర్లో. సో అందుకని ప్రాక్టికల్గా ఆలోచించి మీరు అక్కడ ఉన్నట్టు మంచిగా ఫీల్తో గనక చదివితే అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది, ఈజీ గుర్తుంటాయి, డేట్స్ కూడా ఫెమిలియర్ అయిపోతారు. అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం.